గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. పెరుగుట విరుగుట కొరకే. చాలా బాగుంది కదా, పెరుగుట విరుగుట కొరకే. ఏంద్రో ఓబు పాటలు అయిపోయా, సామెతల మీద పడ్డా. సమయానికి పాఠం గుర్తురాలేదు మయ్య, సందర్భానికి తగ్గట్లు దొరకాలి కదా. ఇంతకీ సందర్భం ఏంట్రా? ఇంకేముంది, రేవంత్ వచ్చేసి చిన్ని లోకం. అది అర్థమైంది లేరా మాలోకం. పెరగటం విరగటం ఏంటి అంట. ఏముంది మయ్య, గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఖండాంతరాలు దాటి ప్రపంచంలోనే తన విజయ బావుట ఎగరవేసేసింది కదా. ఆ దిష్టే తగిలి ఇప్పుడు చూడు, స్టార్లంతా బేరమంటూ రేవంత్ చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉన్నారు. అంత పెరిగి ఇప్పుడు ఓ సీఎం దగ్గర తగ్గాల్సి రాలేదా? రేయ్, సినిమా ఇండస్ట్రీ అంటే మనకు కనిపించేది తెర మీద హీరోలు ఆర్టిస్టులేరా. కానీ రేయ్, వేల మందికి అన్నం పెడతానే ఇండస్ట్రీరా. ఒక సినిమా ఇటు కొడితే 100 కోట్ల కలెక్షన్లు వస్తాయి, ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కోట్లలో వచ్చి పడుతుంది. నిజమేమయ్యా, ఇప్పుడు పుష్ప 2 చూసావా, 2000 కోట్ల దగ్గరలో ఉంది. అయినా ఏమైంది చెప్పు, అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిట్లాట్లో ఓ నిండు ప్రాణం పోయింది. ఆడావిడ చేసి అంత గొప్ప ఎట్టి సినిమాని కూడా ఎంజాయ్ చేయకుండా చేసేసింది ప్రభుత్వం. ఒరే, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయిరా ఓబు. అట్టా గుడ్డ కాల్సిన మొఖానే వేయకూడదు. పోలీసుల బాధ్యత పోలీసులకు ఉంటది, సీఎం చేయాల్సింది సీఎంకి ఉంటది. జవాబుదారితనం లేకపోతే ఎట్టా చెప్పు. అయితే మాత్రం ఓ అనుకోని ప్రమాదాన్ని హీరోకి అంటికట్టేసి రాజకీయం చేయడం, ఆ సంఘటన పట్టుకుని ఇక సినిమాలకు బెనిఫిట్ చోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంచమంటూ తీర్పు చెప్పడం ఏంటి మాయా? టికెట్ల రేట్లు పెంచారు కాబట్టి ఆ ప్రమాదం జరిగిందా అని నువ్వు ప్రశ్న ఎత్తే నా దగ్గర సమాధానం లేకపోవచ్చురా. కానీ బెనిఫిట్ షోల పేరుతో జనాన్ని కంట్రోల్ చేయలేనంతగా ఉంటే ఆ మాత్రం ఆ తప్పు ఇండస్ట్రీదే కదా. ఏమైనా చెప్పమయ్యా, అనుకోని సంఘటనకు బాధ్యతను చేసి ఇబ్బంది పెట్టడం తప్పే. మోకాలకు బోటుకుంటూ ముడేసినట్లు టికెట్ల రేట్లకు బెనిఫిట్ షోలకు ప్రచారాలు ఈ ప్రమాదాలకు లింక్ పెట్టేస్తే అట్టా. ఇప్పుడేమంటావురా? టాలీవుడ్ హీరోల మీద ఓ పథకం ప్రకారమే కుట్ర జరుగుతుందంటావు, అంతేనా? ఖచ్చితంగా అంతే. ఏ విపత్తు వచ్చినా మొదటి స్పందించేది వాళ్ళే కదా మయ్యా. అలాంటి కళాకారులను అహంకారంతోనో ఇలా ఇబ్బంది పెట్టడం ఏం బాలేదు. టికెట్ల రేట్లు పెంచకుండా భీమల నాయక్ మీద కక్ష కట్టి పెద్ద హీరోలు అందరినీ క్యూ కట్టించిన జగన్ రెడ్డి ఏమయ్యాడ్రా చెప్పు. ఏంటి మయ్యా నువ్వు అనేది? తెలంగాణ సీఎం కూడా ఇలాగే చేసాడంటవా? అమ్మో, నేను అంత మాట అనలేదు రోయ్. నేను అనేది అక్రమంగా అన్యాయంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని ఏమైనా చేస్తే జనం ఊరుకోరు అంటున్నా. అంతేగాని జరిగిన సంఘటనలో పోలీసుల బాధ్యత ఉంది, బౌన్సర్ల ప్రమేయం చాలానే ఉంది. బౌన్సర్ల ఓవర్ యాక్షన్ తోనే జరిగింది మాయా ఈ దుర్ఘటన. కానీ హీరోని అంతలా మానసికంగా వేధించడమే బాలేదు. ఏది ఏమైనా ఇక్కడ అందరూ ఓ పాఠం నేర్చుకున్నారా ఓబు. ఏం పాఠం మాయా? గుణపాఠమా? అలాంటిదే. అయినా ఎర్రి అభిమానంతో చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని తీసుకుని సినిమాకి రావడం పెద్ద తప్పురా. జనం కూడా ఆలోచించాలా. 4 రోజుల తేడాతో చూస్తే మాత్రం బన్నీ డాన్స్ చేయడా, రష్మిక అందాలు విందు చేయడం మానేస్తుందా? ఏలం ఎర్రిగా చేసే అతి ఎప్పుడు ఇబ్బందులు తెచ్చి పెడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అతి తర్వాత అన్నారుగా మాయా, అది ఏమాత్రం పనికిరాదు కాక పనికిరాదు. ఇదైతే సత్యం. హీరోల మీద అభిమానం ఉండొచ్చు, పిచ్చి ఉండకూడదు. ఇవాళ ఒక కుటుంబం దిక్కుతోచిన స్థితిలో ఉందంటే ఏంటి కారణం? అయినా చూస్తా మనిషిని కింద వేసి తొక్కడం ఏంటి మయ్యా? పాపం కదా. అరే, ఆ పిచ్చిలో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అదే కదా మానుకోవాలనేది. వినద్దే, వింటే కష్టాలు ఎందుకు? విని తీరాలరా. జనం ఎంటర్టైన్మెంట్ కోరుకోవాలి కానీ జీవితంలో విషాదం కోరుకోకూడదు. అది జరిగింది మాయా. రేవంత్ రెడ్డి నిజంగానే అల్లు అర్జున్ తన పేరును మర్చిపోయాడనే కోపంతో పేరు శాశ్వతంగా గుర్తుండేలా ఇలా చేసాడంటవా? సోషల్ మీడియాలో ఇదే టాక్. పని పాట లేని వాళ్ళు అంతా చేసేది అదేగా. పుకార్లు పుట్టించడం తప్ప ఏం తెలుసు? నిజానికి సీఎం స్థాయి వ్యక్తి అలా అసలు ఆలోచించరా ఓబు. కాకపోతే పోలీస్ పర్మిషన్ లేదన్నా బన్నీ వచ్చాడనేదే సీఎం గారి కోపం కావచ్చు. అంతేగాని చీఫ్ గా తన పేరు చెప్పలేదని ఎట్ట చేస్తారు చెప్పు. నిజమేలే. మరి A1 నుంచి A10 వరకు అరెస్టులు చేయకుండా A11 గా ఉన్న బన్నీని లోపల ఎందుకు వేసాడంట? లాగి పెట్టి కొట్టానంటే లాంతరి శాటలో పడతావు గాడిది కొడక. లా పాయింట్ లాగుతా ఉన్నావా? లా పాయింట్లు కాదమయ్యా, అనుమానం వచ్చింది అడిగాను. ఇంకా కూడా వచ్చిన రష్మిక మీద కూడా కేసులు ఎందుకు పెట్టలేదు అని అడగలేదు. సంతోషం. అదే నిజమేమయ్యా, ఎందుకు పెట్టలేదంట? ఒరే ఓబు, నీ బుర్ర ఈ మధ్య ప్రశ్నల పుట్ల మారిందిరా. ఓ పాలు నీ పెళ్ళానికి చెప్పి గట్టిగా మర్దన చేయించాలి, అప్పుడు గాని మాటలు వినేలేవు. అమ్మ బాబాయ్, వద్దు మాయో వద్దు. చివరాఖరిగా ఒక్క పెచ్చిన మాయ, అసలు రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు ఏం మాట్లాడారంట, లోపల ఏం జరుగుతుందంట? రేయ్, ఇప్పటికే చాలా లేట్ అయింది ఆ విషయం. ఏంటి వింటున్నా? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, చిరంజీవి ఎందుకు రాలేదు, ఇలాంటి ప్రశ్నలు అన్నింటికీ కూడా రేపు సాయంత్రం కలుద్దాం కదా, అప్పుడు సవివరంగా చెప్తాను. తెలియకండి మాయ, అలిగిపోయినట్లున్నావు. అట్ట పంప్ షెడ్ వైపు రాకూడదు, ఆయిల్ మసాజ్ చేస్తా. నీ ఆయిల్ మసాజ్ తాగలడా? వద్దురోయ్, నీకు దండవరా స్వామి.
గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ